మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ధూళిపాడ గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు దొప్పలపూడి సాంబశివరావు ఎలియాజ్ వీరయ్య తండ్రి అనే వ్యక్తి కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గణపవరం అనే అమ్మాయితో వివాహం జరిగిన తర్వాత వారి ఇరువురి మధ్య కొంత విభేదాలు ఏర్పడటంతో విడాకులయ్యి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆ భార్య విడాకులు తీసుకున్న తమ్ముడైనటువంటి దుండగులు ముగ్గురు కలిసి విచక్షణారహితంగా దాడికి పాల్పడటం జరిగింది. అయితే సాంబశివరావు వ్యక్తికి 25 సంవత్సరాలు. ఇతన్ని గొంతు కోసి సంఘటనా స్థలంలో చనిపోయాడు. అడ్డు వచ్చిన తల్లి కృష్ణకుమారికి 55 సంవత్సరాలు ఉంటాయి. ఆమెను కూడా కత్తులతో విచక్షణారహితంగా పొడిచి దుండగులు పారిపోతుండగా గ్రామస్తులు వారిని చాగల్లు అనే గ్రామంలో పట్టుకొని పోలీసులకి అప్పగించడం జరిగింది. అయితే తదుపరి కృష్ణవేణిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించినది ఆమె. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. మార్చుకొని వాళ్ళకి కావాల్సి ఎవరి పాటికి వాళ్ళు ఉన్న తర్వాత వాళ్ళ నరికి చంపేయాల్సినంత పని ఏమొచ్చిందండి. అంత ఘోరంగా